ఇది అన్ని పల్లెటూర్లలాగే మా ఊరు. ఇది మా ఊరి బెంచి. 4 కూడలీలు కలిసిన ప్రదేశంలో ఈ బెంచి ఉంటుంది. దీనికి ఉత్తరాన మేము నిత్యం వ్యవసాయం చేసే పంట పొలాలు, దక్షిణాన ఊరిని కాపాడి ధైర్యాన్ని ఇచ్చే ఆంజనేయ స్వామి మందిరం, తూర్పున మా ఊరిలో దొరకనివి మాకు కావలసినవి వెళ్ళి తెచ్చుకోవడానికి పట్టణానికి వెళ్ళే బస్సు దారి, పడమరన కళ్ళు దుకాణం. పొద్దంతా కాయ కష్టం చేసి పొద్దుగూకే యాళ్ళకి ధూప తీర్చుకుంటూ కాస్త కబుర్లతో కాలక్షేపం చేసే చోటు. ఇక ఈ బెంచి మీద కూర్చోవాలంటే ఊళ్ళో ఎవ్వరికీ అప్పు ఉండకుండా, ఏ చెయ్యి కూడా మన వైపు వేళ్ళెత్తి చూపకుండా దర్జాగా బ్రతికేవారే కూర్చుంటారు. మరి మా శివరాజయ్య అనే రైతు ఆ బెంచి మీద కూర్చున్నాడా లేదా అన్నదే ఈ కథ. చెప్పమ్ములు. నాన్న, నాకు నెత్తికి నువ్వు అంటావా? నెత్తికి నువ్వు అంటకపోతే టీచర్ కొడుతుంది. అవునా? సరే. టీచర్ హ్యాండ్ బుక్ తెమ్మన్నది. సరే, నువ్వు స్కూల్కి వెళ్ళమ్ములు, నేను తీసుకొచ్చి మీకు స్కూల్లో ఇస్తాను. నాన్న, నాకు అట్లనే కొత్త బ్యాగ్ కూడా కొని. కొత్త బ్యాగ్ అమ్మా? ఇప్పుడు కొత్త బ్యాగ్ అంటూ పైసలు ఎట్లా? సరేలే అమ్మ, నేను తర్వాత కొనిస్తా, నువ్వు ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపో. ఏం శివరాజా, ఏం కావాలి? ఇవి బుక్స్ అంటే మా పాపకు. బుక్సా? ఇగో బుక్సే, 24 రూపాయలు ఇవ్వు. ఇప్పుడు పైసలు లేవు, ఖాతాలు రాసుకోజారా, నేను 100 పైసలు ఇచ్చినాక ఇస్తాను. పొద్దునే మోపోయినా. అయ్యో, గట్ల కోపడుతావేమి? ఇప్పటికే 300 బిల్ అయింది, మళ్ళీ బుక్కులు అంటే బుక్కులు పో. సరే శివరాజా, రాయిగా ఇట్లా రాయిగా. సరే పాప చదవంటున్నావు కదా, బాగా తొందరగా కట్టించేయి. 100 పైసలు రాగానే ముందు నీకే తెచ్చిస్తాను. అందరూ వద్దరు అనుకుంటే పోతే మీ మిట్ట దందలు అనిపోయానేమో. నాన్న, 2 రూపాయలు ఇక పతంగి కొనుక్కుంటా. నాన్న, నేను పతంగి తెచ్చుకున్నా. సరే అమ్మ, జాగ్రత్తగా ఆడుకో. నాన్నయ్యలా పండుగ కదా, చికెన్ తెస్తున్నావా? సరే, పండగ కదా, చికెన్ తింటావా? తెస్తా పెట్టావు. కిలో చికెన్ తమ్ముడు. ఇప్పటికే ఉద్దరపెట్టిన 1500 ముందు తర్వాత చికెన్ ఇస్తాం. జర కనెక్తామే, జర పండుగ వచ్చింది, మా పాప చికెన్ తెమ్మని అడుగుతుంది. ఇంకా జర పండుగ వస్తే మేమే చేయాలి, నీ వల్ల మేము లాస్ కావన్నా? జర గట్ల కోపాన్ని రాకుతాం. మీ పండుగ పాప ఇంట్లో అడుగుతుంది చికెన్ తెమ్మని. పైసలు ఇస్తా తమ్మి, పాత ఇస్తా, ఈ రోజుటి కూడా ఇస్తా. జర ఇస్తాం ఈసారికి, ఒక్కసారికి. సరే ఇస్తలే, చిన్నపిల్ల అంటున్నావు కదా, ఇవన్నీ కలిపి 1800 ఇచ్చేసాయి. ఏం శివరాజా, కట్టెలు దేనికి? సంక్రాంతి కదనే, భోగి మంటల కోసము. ఏం శివరాజా, పొలం దునిపించుకుని ఇంకా పైసలు ఇవ్వవా? నీకు తెలియదు ఏముందే, వడ్ల పైసలు వచ్చినాక ఇస్తేనే జరా. ఈ వర్షాకాలం పైసలు, యాసంగి పైసలు ఒకటేసారి ఇచ్చేయి పెద్ద మనిషి. బ్యాంక్లో పైసలు పడ్డాయట, తీసుకొచ్చి ఇస్తేనే. సరే మంచి.
తీసుకోండి చాయ్. పైసలు ఖాతాలు రాసుకోయన్న. ఎందుకు వస్తారేమో బీడిపించాను కలుగుతారా? రాసుకొని బుక్ నిండిపోయింది. ఇంకెప్పుడు సార్ పైసలు? ఇట్లా కోపడితే ఎట్లనే చంద్రన్న ఇస్తేనే జర అట్ల పైసలు రాని కదనే. నీ పైసలు వచ్చినట్టే నువ్వు ఇచ్చినట్టే. ఇప్పుడు ఇస్తామేమో పో. ఏమి శివరాజు ఎటు వచ్చినావు? సౌకర్యం మొన్న ఇచ్చిన బట్టలు మంచిగానే మొలిసినాయి. జర గడ్డి బాగా అయింది. జర గడ్డి మందు కూడా ఇస్తామో అని వచ్చినట్టు. పాత పైసలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు పైసలు మందులు అంటే ఎడిగింది వాళ్ళ ఎడిగిన ఇవ్వాలి మేము. అవు పాత పైసలు కట్టు. ఇస్తా సౌకర్యం. ఈ పంట పైసలు రాగానే ఇచ్చేస్తా జర. మొత్తం ముద్దురంటే మేము కూడా ఎడిగింది వాళ్ళు ఏం చేయాలి? మొత్తం ముద్దురంటే ఏం దాకా వస్తుంది? సౌకర్యం వడ్ల పైసలు రాగానే అవి ఇవి అన్ని ఇస్తా. జర ఒప్పుకోబట్టు సౌకర్యం. సరే డబ్బని తీసుకురా పైసలు. తీసుకో. తాత అదే అన్న అవుతుంది. అన్న అడ్డు కానీ పైసలు పడ్డాయి అకౌంట్లో. ఇంకా పల్లె తమ్మి ఇక రేపు ఎల్లుండో పడతాయి అంటారు. ఇక అవి తీసుకొచ్చి ఓలయాలకు కట్టేసేటు ఉన్నాయి తమ్మి. అన్న కలుదుకరమైన సీరియస్ అయినా మీరు ఎందుకోసం? ఏం లేదు తమ్మి, ఊక ఉద్దరి పడేసరికి కోపం అవుతుండే ఆయన. అన్న అదే విషయం బాధ అనిపించి అందుకోసం నీకోసం నా కోసం తీసుకొచ్చాను. ఏం చేస్తాం తమ్మి, వ్యవసాయం చేసేటోళ్ళ బతుకులేకి ఇట్లున్నాయి. ఇక పంట పండియాలి, బాకీ చేయకపోతే నడిచేటట్లేదు. బాకీలు ఇవన్నీ కట్టేసరికి ఇంకా ఇవన్నీ కట్టేసరికి ఇక నా దగ్గర ఏం మిగులుతుందో ఏమవుతుందో. మా బతుకులేకి ఇట్లున్నాయి తమ్మి. రైతు బతుకంతా గట్లున్నది. ఏం చేయాలి? తప్పది, చేయకపోతే తప్పదే. కడుపులో అంతా బాధ పెట్టుకుని అయినా అందరితో మంచుకుంటున్నాయి. చూద్దాం తమ్మి, కర్మ ఎట్లుంటే అట్లా నడుస్తుంది. నానా కలనా? ఆ దేవుని దయ వల్ల నిజమైతే బాగుండు. అంటే శివరాజు ఎట్లా ఎప్పుడు కడతావా పైసలు చెప్పు. అరే తప్పు చూడండి మారా. ఎప్పుడు కడతావు పైసలు? బాబు ఎప్పుడు కడతావు? నేను మొన్ననే కడుతుంటే పంట పైసలు రాలేవే బాబు. వచ్చినా కట్టు బాయ్, వచ్చినా కట్టు. కడుతున్నా జర దండం పెడతా. జర్ర ఓపిక పట్టు రే, మీరు పెద్ద మనుషులు. జర ఓపిక పట్టు రే. మొన్ననే పంట నష్టమైంది. వచ్చినా కట్టు. జర మొన్ననే పంట మొత్తం నష్టమైంది. వర్షాలకు మొత్తం నాశనమైంది. నీ బాకి తీరుదామని మస్తు కష్టపడ్డానే. 3 ఎకరాలు మొత్తం పంట నాశనం అయిపోయింది బాబు. జర ఓపిక పట్టే బాబు. జర నీ పైసలు నీకు ఖచ్చితంగా తీరుతానే. జర బెదిరియకుండ్రే. జర మీ సొంటలు జర దయ చూపుర్రే జర మా రైతులకు. నాకు పైసలు కావాలి బాయ్. నువ్వు కొల్ల చెప్పు. నువ్వు కష్టం కాదు. నాకు అవన్నీ చెప్పకు. నాకు పైసలు కావాలి. నాకు సరే బాబు, సరేనే. లోన్ తీసుకుని ఏడాది అవుతుంది. వర్షాకాలం కట్టలేవు, ఇప్పుడు కట్టలేవు. ఇప్పుడు కట్టాలి. నువ్వు ఖచ్చితంగా కడితేనే పోతా. నాకు మేనేజర్ పంపించిండు. బ్యాంకు నుంచి వచ్చినా నేను. ఎట్లాగో పంట పైసలు బ్యాంకులోనే పడతాయి కదా సారు. అక్కడికి వచ్చినాక లెక్క చూసుకుందాం. ఈ మధ్య మొత్తం ఫోన్పేలో గూగుల్ పేలు అయినాయి. బ్యాంకే వస్తారు మీరు. ఇక్కడికని చిట్టే తీసుకుంటారు. ఏడా సారు, నాకున్నదే ఇక బుడ్డ ఫోను. బ్యాంకు రాక తప్పుతుందా సారు? పంటలు మంచిగా పండుతున్నాయి, పైసలు మంచిగా వస్తున్నాయి. మాకు బ్యాంకు కట్టమనేసరికి ఎక్కడ లేని దుఃఖం వస్తుందా మీకు? దుఃఖం? మా దుఃఖం మీకేం తెలుసు సార్? ఒక్కసారి రండి సార్, చూద్దురు. రండి సార్, చూపిస్తా. రండి సార్. పట్టండి సార్ చెయ్యి. నా దుఃఖం మీకు అర్థమవుతుందా? నా సంపద చెప్తా చూడు సార్. సార్, ఇవి విత్తనాలకు, ఎరువులకు సార్. ఇది ట్రాక్టర్ దున్నుకాలకు సార్, కైకిలోళ్ళకు సార్. ఇది ఇంటి కిరాణా సామానులకు సార్, చికెన్ సెంటర్ వాళ్ళకి సార్.
నేను తెచ్చిన బాకీలోళ్ళకి సార్ ఇవి. మా పాప చదువులకు సార్, మా ఇంటి సంసారంకు సార్ ఇవన్నీ మిగిలేటికి ఇవే సార్. అవ్వా మా రైతు బతుకు ఇది సార్. ఇది సార్ మిగిలింది, ఇన్ని ఓంగా మిగిలింది ఇది సార్. మా ఇంటి సంసారానికి ఎట్లా, మీ బ్యాంకుకి ఎట్లా కట్టాలి సారు? శివరాజు ఎట్టుపోతాడు నేను కనిపిస్తాడే. ఆ బాపు పొలం కాడికే పోయొచ్చినంటే ఇంటికి పోతున్నా. ఇంటికి పోతానా? ఏందే బాపు పిలిచినావు? నీ ముఖం అంతా చిన్నపోయింది, నేను వెనకకే చూసి గుర్తుపట్టినా. ఇప్పటి వరకు చెయ్యెత్తి చేయి చూపిన మనుషులే తప్ప చేయిచ్చి పైకి లేపిన వాళ్ళు ఎవ్వరు లేరు. ప్రతి జీవికి సమయం వస్తుంది, ఆ సమయం ఇప్పుడు నీకు వచ్చింది. ఈ రైతు శివరాజయ్య గారి లాగానే చిన్నకారు సన్నకారు రైతులందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటూ ప్రేమతో మీ చంద్రశేఖర్ పుట్ట.